Welcome back, guys. This is Madhav PVL. అండ్ ఇవాళ మనం ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్ ఫైనల్ ప్రిపరేషన్ చూద్దాం. సో బేసిక్గా నేను ఈ వీడియోలో CO1 CO2 అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓవరాల్గా అన్ని టాపిక్స్ ఇందులో నేను చెప్పట్లేదు. సో ఇందులో మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను ఇప్పుడు ఇందులో ఈ వీడియోలో చెప్తాను. వేరాజ్ ఇవి కాకుండా మీరు ఇంకా కొన్ని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఆఫ్ యువర్ ఓన్ చాయిస్, మీరు ఏం ప్రిపేర్ అవుతారు అనేది మీ ఇష్టం. బట్ సమ్ ఆఫ్ ది బేసిక్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నట్టు ఇందులోనే నేను సెమ్-ఇన్ 1 పేపర్లో వచ్చిన క్వశ్చన్స్, వాటితో పాటు ఎక్స్ట్రా ఇంకేమైనా అవసరం ఉంటాయి అనిపించినవి అవన్నీ అంతా యాడ్ చేస్తున్నాను. సో ఓవరాల్గా CO1 CO2 మొత్తం ఈ వీడియోలో చూద్దాం. So in what way software engineering is useful in explaining detail about process? So ఇది one basic question అది. So software is required in every industry. So if there is any break, and then we should have a quick and efficient fix which needs to be happen. This is possible with the software engineering. Basic target is to deliver a software on given time within budget, fulfill the needs. Software process model, it is a basic representation of software process. It is an abstraction of యాక్చువల్ ప్రాసెస్. సో ఇది బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ కావాలి సాఫ్ట్వేర్ అన్నట్టు. సో దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ అనేవి జరిగితే సో ఇది ఎఫిషియంట్ వేలో ఆ మిస్టేక్స్ అన్ని ఫిక్స్ అవ్వాలి. సో దోస్ ఆల్ థింగ్స్ కెన్ బి పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ద బేసిక్ టార్గెట్ అనేది ఏంటంటే టు డెలివర్ ద ప్రొవైడెడ్ ఆన్ అ గివెన్ టైమ్ విత్ ఇన్ బడ్జెట్ అండ్ ఫుల్ఫిల్ ది నీడ్స్. అండ్ దెన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాసెస్ మోడల్ అనేది ఇందులో చూడొచ్చు. వేరేజ్ సెకండ్ వన్ ఇంక్రిమెంటల్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఇంక్రిమెంటల్ మోడల్ అనేది పర్స్పెక్టివ్ ప్రాసెస్ మోడల్ అనే కాన్సెప్ట్లో నుండి వచ్చింది. సో పర్స్పెక్టివ్ ప్రాసెస్ మోడల్లో 2 ఉంటాయి కదా. సో ఓకే 4 ఉంటాయి. వాటర్ ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ మోడల్, ఎవల్యూషనరీ ప్రాసెస్, కాంకరెంట్ మోడల్. ఈ 4 మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ 4లో ఏదో ఒక్కటో ఏదో 2 ఎలా అడుగుతారు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ 4 ఖచ్చితంగా రావాల్సిందే. సో ఇట్ ఈస్ అ మోడల్ దట్ డిస్క్రైబ్స్ హౌ టు డూ అకార్డింగ్ టు సర్టెన్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్. సో ఒక్కొక్క ప్రాసెస్ మోడల్ ఒక్కొక్క సిచ్యువేషన్లో యూజ్ అవుతుంది. సో హౌ ఎ న్యూ సాఫ్ట్వేర్ సిస్టమ్ షుడ్ బి డెవలప్డ్. సో మోడల్స్ ఆర్ వాటర్ ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ మోడల్, ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్, కాంకరెంట్ మోడల్. సో వాటర్ ఫాల్ మోడల్ మీ అందరికీ తెలుసు, స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి జరిగేది వాటర్ ఫాల్ మోడల్. ఇట్ ఈస్ అ లీనియర్ ఫ్యాషన్ విచ్ ఇస్ ఓల్డెస్ట్ సాఫ్ట్వేర్ లైఫ్ సైకిల్ అన్నట్టు. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్స్ అనేవి ఏంటో తెలుసుకుంటుంది. దాని తర్వాత సిస్టమ్ డిజైన్, అసలు డిజైన్ ఎలా ఉండాలో డ్రా లేదంటే ఎజ్యూమ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, దాని తర్వాత టెస్టింగ్, లాస్ట్కి డిప్లాయ్మెంట్. అలా ఒక్కొక్క స్టేజ్ రిప్రజెంట్ చేస్తుంది వాటర్ ఫాల్ మోడల్. సో అడ్వాంటేజెస్ సింపుల్ అండ్ ఈజీ టు యూజ్, ఈజీ టు మేనేజ్, కంప్లీటెడ్ వన్స్ ఎట్ ఎ టైమ్, రిక్వైర్మెంట్స్ ఆర్ వెరీ వెల్ అండర్స్టూడ్. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి హై అమౌంట్ ఆఫ్ రిస్క్, నాట్ గుడ్ ఫర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. యాజ్ ఇది సీక్వెన్షియల్ అప్రోచ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి వాటర్ ఫాల్ మోడల్ అనేది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. సో ఇది బేసిక్ థింగ్స్. వి మోడల్ వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అన్నట్టు. టెస్టింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఈస్ ప్లాన్డ్ ఇన్ ప్యారలల్ విత్ ద కరస్పాండింగ్ ఫేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్, రైటింగ్ టెస్ట్ కేసెస్. సో ఇక్కడ మనం చూసినట్టయితే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, సిస్టమ్ అనాలిసిస్ నుంచి కిందకు వస్తున్నప్పుడు ఆ కింద నుంచి పైకి వెళ్తుంది అన్నట్లు. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్, యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్నట్లు. సో ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అన్నప్పుడు ఇక్కడ యూనిట్ టెస్టింగ్, సిస్టమ్ అనాలిసిస్ అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సాఫ్ట్వేర్ డిజైన్ అంటే సిస్టమ్ టెస్టింగ్, మాడ్యూల్ డిజైన్ అంటే యాక్సెప్టెన్స్ టెస్టింగ్. పైనుంచి కిందకు వస్తుంటే కింద నుంచి ఈ పైది అలా వెళ్తూ ఉంటాయి. సో వెరిఫికేషన్ ఫేజ్, వ్యాలిడేషన్ ఫేజ్. సో అలా వి మోడల్ అనేది ఇలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. దేనికైనా బేసిక్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ నుంచి ఏం అనాలిసిస్ చేసాం, అనాలిసిస్ నుంచి డ్రా చేసిన డిజైన్ ఏంటి, డిజైన్ నుండి ఫైనల్గా ఏమి టెస్ట్ చేసాం, టెస్ట్ చేసినాక ఫైనల్గా డిప్లాయ్మెంట్ ఏంటి అనేదే ఏ మోడల్కైనా కామన్ థింగ్స్. దాన్ని పట్టుకొని మీరు వేరే మ్యాటర్ అంతా రాయాలి. సో దిస్ మేక్స్ బోత్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ గో ఇన్ ప్యారలల్. దిస్ మోడల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మోడల్. అడ్వాంటేజెస్ ఈజీ టు యూజ్, proactive defect tracking. Disadvantage, software is developed during the implementation phase, so no prototypes of the softwares are produced. ఇక్కడ prototype అనేది V మోడల్లో ప్రొడ్యూస్ అవ్వని చెప్తున్నాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఇంక్రిమెంటల్ మోడల్ ఏంటంటే వర్క్స్ విల్ బీ ఇంటూ డివిజన్స్ అన్నట్టు. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ రిక్వైర్మెంట్స్ ఆర్ వెల్ అండర్స్టూడ్, మల్టిపుల్ ఇండిపెండెంట్ డెలివరీస్ ఆర్ ఐడెంటిఫైడ్, లీనియర్ ఫ్యాషన్, ఇటరేటివ్ ఇన్ నేచర్, ఫోకసెస్ ఆన్ ఆపరేషనల్ ప్రొడక్ట్ విత్
ఈచ్ ఇంక్రిమెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ అనేది విత్ ఇన్ ఇంక్రిమెంట్స్లో జరుగుతుంది అన్నట్లు. సో ఇక్కడ మనం చూసామంటే ఇది తిప్పలేమనుకుంటా. సో బేసిక్గా ఇక్కడ ఏంటి అంటే కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్ అనేది ఫస్ట్ ఇంక్రిమెంట్ అనుకుంటే, సెకండ్ ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఒక ముగ్గురు మనుషుల్ని, ముగ్గురు మార్కెటింగ్ పీపుల్ని ఒక పర్టికులర్ ఏరియాలోకి పంపించినప్పుడు మేబీ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ఇంట్లో చేసే పనికి మేబీ సెకండ్ పర్సన్ ఆ వేరే సందులో ఉన్న ఇంట్లో ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తాడేమో, ఎవరికి తెలుసు. కొంతమంది పీపుల్ని బాగా స్పీడ్గా అట్రాక్ట్ చేస్తారు, కొంతమంది కొంచెం టైం తీసుకుని అట్రాక్ట్ చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్టికులర్ ఇంక్రిమెంట్. ఒక ఇంక్రిమెంట్తో ఇంకో ఇంక్రిమెంట్కి సంబంధం లేదు. సో బేసిక్గా ఒక్కొక్క ఇంక్రిమెంట్కి అసలు దేనికి దానికి సంబంధం లేకుండా ఏం వర్క్ ఆ వర్క్ అలా కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్లు. సో ఇక్కడ ఉన్న ఫేజెస్ ఏంటి? కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్. సో అలా 3 ఇంక్రిమెంట్స్, 3 కానీ ఎన్ని ఉంటే అన్ని ఇంక్రిమెంట్స్. వర్క్ అనేది అలా ఇంక్రిమెంట్గా జరుగుతూ ఉంటే అది ఇంక్రిమెంటల్ మోడల్ అన్నట్లు. సో ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ రిక్వైర్మెంట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ మల్టిపుల్ మాడ్యూల్స్. అడ్వాంటేజెస్: ది సాఫ్ట్వేర్ విల్ బి జనరేటెడ్ వెరీ క్విక్లీ. ఇట్ ఈస్ లెస్ ఎక్స్పెన్సివ్ టు చేంజ్ రిక్వైర్మెంట్స్ అండ్ స్కోప్. ఎర్రర్స్ ఆర్ ఈజీలీ ఐడెంటిఫైడ్. ఎందుకంటే ఫస్ట్ మార్కెటింగ్ పర్సన్ ఎవరైతే వెళ్తాడో అతను ఏమైనా ఎర్రర్స్ ఫేస్ చేస్తే ఖచ్చితంగా అది రిమైనింగ్ టీమ్తో షేర్ చేసుకుంటాడు కదా. సో ఆ ఎర్రర్స్ అనేది ఖచ్చితంగా ఈజీగా రెక్టిఫై అవుతాయి. సో ఇంక్రిమెంటల్ మోడల్లో ఇట్ మే బి వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. వేరస్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ప్రాపర్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ముగ్గురు మూడు డిఫరెంట్ చేయడానికి లేదు. బికాజ్ త్రీ మార్కెటింగ్ పీపుల్ ఆర్ మార్కెటింగ్ ఓన్లీ ఫర్ వన్ సింగిల్ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళు ముందు నుంచే పక్కా ప్లాన్లో ఉండాలి. అసలు ఏం జరుగుతుంది ఇంక్రిమెంట్స్లో, అసలు మనం ఏం చెప్తున్నాము, ముగ్గురు సిమిలర్గానే చెప్పాలి. సో ప్రాబ్లమ్స్ మే కాజ్ వైల్ కలెక్టింగ్ అప్ ది రిక్వైర్మెంట్స్ ఇన్ ద ఫ్రంట్ స్టేజ్. సో ఫస్ట్ వెళ్ళి అతనికి మేబీ ఒక యూజర్ యొక్క మైండ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ప్రాబ్లమ్స్ మే కాజ్ వైల్ కలెక్టింగ్ అప్ ది రిక్వైర్మెంట్స్. ఈచ్ ఫేస్ ఇస్ రిజిడ్, డజంట్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. ఒక దాంట్లో ఒక సంబంధం లేదు అంటున్నారు. సో ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్. సాఫ్ట్వేర్స్ లైక్ కాంప్లెక్స్ సిస్టమ్స్ ఎవాల్వ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎవల్యూషనరీ మోడల్స్ ఆర్ ఇటరేటివ్. దే ప్రొడ్యూస్ మోర్ కంప్లీట్ వర్షన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో ఇటరేటివ్లో ఇక్కడ ప్రోటోటైపింగ్ మోడల్, ఇంకోటి స్పైరల్ మోడల్ వస్తుంది. సో ప్రోటోటైపింగ్ మోడల్ అనేది ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేది గ్యాదర్ చేసినాక ఇవంతా ఒకే ఇంక్రిమెంట్లో జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎలా చెప్పొచ్చు, ఇనీషియల్ రిక్వైర్మెంట్స్ అనేది తీసుకున్నాక డిజైన్ డ్రా చేస్తాను. డిజైన్ నుంచి ప్రోటోటైప్ తీసుకొచ్చి కస్టమర్ని ఎవాల్యుయేట్ చేయమంటాం. అతను మళ్ళీ రివ్యూస్ అండ్ అప్డేషన్స్ ఇస్తాడు. మళ్ళీ అప్పుడు డిజైన్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రోటోటైపింగ్, కస్టమర్ ఎవాల్యుయేషన్, మళ్ళీ ఒకవేళ రివ్యూ ఇస్తే. సో అలా బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ అనే ఒకతను సాటిస్ఫై అయ్యేంత వరకు ఇక్కడ ప్రోటోటైప్స్ అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. ప్రోటోటైప్స్ ఆర్ మల్టిపుల్ బట్ ఫైనల్ డిప్లాయ్మెంట్ ప్రోడక్ట్ ఈజ్ వన్. సో ఇక్కడ ఏమవుతుందంటే డిజైన్ నుంచి ప్రోటోటైప్ నుంచి కస్టమర్ ఎవాల్యుయేషన్, అతను చెప్పే మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఫైనల్ డెవలప్మెంట్, టెస్టింగ్ మెయింటైన్ చేస్తాం. దాన్ని మెయింటైన్ ఇన్ ద సెన్స్ ఆఫ్టర్ ఫైనల్ డిప్లాయ్మెంట్ దానివల్ల ఏమైనా ఎర్రర్స్ వచ్చినా లేదంటే యూజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా వాటిని అన్నింటినీ సాల్వ్ చేయడానికి ఈ మెయింటైన్ ఫేజ్ అనేది యూజ్ చేస్తాం. సో ఎవ్రీ ఫేజ్ షుడ్ బీ షో టు ద కస్టమర్ ఫర్ హిస్ యాక్సెప్టెన్స్. సో ఇక్కడ ప్రోటోటైప్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏమీ లేదు. సో ప్రతిదీ ఏం జరుగుతుంది అనేది కస్టమర్కి తెలియాలనేది ఈ ప్రోటోటైపింగ్ మోడల్ అన్నట్లు. అడ్వాంటేజెస్: కస్టమర్స్ కెన్ సీ ద వర్క్ ప్రోగ్రెస్ ఇన్ ఈచ్ స్టేజ్. దిస్ ఈస్ యూస్ఫుల్ వెన్ రిక్వైర్మెంట్స్ ఆర్ చేంజింగ్ ర్యాపిడ్లీ. డిసడ్వాంటేజెస్: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు నో హౌ లాంగ్ ఇట్ విల్ టేక్. దెర్ ఈస్ నో వే టు నో ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ రిక్వైర్డ్. ఎందుకంటే యూజర్ అనేవాడు సాటిస్ఫై అయ్యే వరకు ఖచ్చితంగా మన ప్రోడక్ట్ని కొత్త ప్రోటోటైప్స్ అన్ని క్రియేట్ చేస్తూనే ఉండాలి కదా. ఎందుకంటే యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎన్ని ఇంక్రిమెంట్స్ పడుతుంది, ఎప్పటికీ ఇది ఫైనల్ కంక్లూషన్ వస్తుంది అనేది మనకు ఖచ్చితంగా తెలియదు. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. సో అవుట్లైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ డొమైన్స్. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్ డొమైన్స్ ఏంటి? సో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అనేవి డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్లో మనం వర్కౌట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ అ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ విండోస్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్. సో కంప్యూటర్ రిసోర్సెస్ అండ్ సపోర్ట్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్తో చేయొచ్చు. నెట్వర్క్ అండ్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే సో ఇట్ ఈస్ బేసికలీ అ సాఫ్ట్వేర్ విచ్ బేసికలీ అ సెట్ ఆఫ్ కోడ్ అన్నట్టు.
which support the computer to interact with each other along with the data storage facilities. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసిక్గా ఇట్ ఈస్ యూజ్డ్ టు సపోర్ట్ ద కంప్యూటర్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అలాంగ్ విత్ ద డేటా స్టోరేజ్ ఫెసిలిటీస్ అన్నట్లు. సో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు సపోర్ట్ అ ఫంక్షనాలిటీ అండర్ సర్టెన్ కండిషన్. సో ఇది సపోర్ట్ ఫంక్షనాలిటీ అండర్ సర్టెన్ కండిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ వాషింగ్ మిషన్లో మనం మ్యూజిక్ ప్లే చేయగలమో చేయలేము కదా, బికాస్ వాషింగ్ మిషన్స్ ఫంక్షనాలిటీ ఈస్ టు జస్ట్ వాష్ ద క్లోత్స్ అంతే. సో ఇట్ విల్ జస్ట్ వర్క్ ఆన్ అ సర్టెన్ ఫంక్షనాలిటీ, వేరే కండిషన్స్ ఏవి సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఎంబెడెడ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఫిక్స్డ్ సాఫ్ట్వేర్స్ అన్నట్లు. వేరేస్ ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే నీడ్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ మార్కెట్. సో ఏ కంపెనీ వాడికి కావాల్సినట్టుగా వాడికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అనేవి వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు. సో విత్ సమ్ కామన్ సెట్ ఆఫ్ ఫీచర్స్ అన్నట్లు. సో ప్రొడక్ట్ లైన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ పర్టికులర్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్నట్టు. ఏ ప్రోడక్ట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఆ ప్రోడక్ట్కి ఉంటుంది. వేరేస్ వెబ్ యాప్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ ఎ సర్వర్ విచ్ ఇస్ వర్కింగ్ త్రూ బ్రౌజర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఏమవుతుందంటే వెబ్ అప్లికేషన్స్ అనేవి ఏంటంటే బేసిక్గా ఇట్స్ అ రిమోట్ సర్వర్ విచ్ ఇస్ డెలివర్డ్ త్రూ బ్రౌజర్ ఇంటర్ఫేస్. సో ఒక సర్వర్ని మనం ఇంటర్నెట్ ద్వారా యూజర్స్కి ఇవ్వటం జరుగుతుంది. Whereas artificial intelligence software, it is a computer program which mimics the human behavior అంటే రోబోట్ అనొచ్చు, లేదంటే మేబీ మనిషి చేయగలిగిన పని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ చేయగలదు. సో అంటే బేసిక్ ఎలా సాఫ్ట్వేర్ అప్లికేషన్ డొమైన్స్ ఎలా ఉంటాయనే దాని గురించి చెప్పాలంటే ఇలా వీటిని ఎగ్జాంపుల్గా కన్సిడర్ చేసుకుని చెప్పచ్చు. సో ఇలిస్ట్రేట్ ది కాన్సెప్ట్ ఆఫ్ మిత్స్ అండ్ రైట్ ఇన్ డీటెయిల్. సో మిత్స్ అనేది మేబీ మనం చదువుంటాము. మిత్స్ అనేవి బేసిక్గా మూఢనమ్మకాలు అన్నట్టు. సో సాఫ్ట్వేర్ మిత్స్. సో మిత్స్ అనేది రాంగ్ బిలీఫ్స్ ఆర్ మిస్ఇన్ఫర్మేషన్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా వీటికి ఉండవు. సో సాఫ్ట్వేర్ మిత్ అంటే సాఫ్ట్వేర్ మిత్స్ ఆర్ బిలీవ్స్ అబౌట్ సాఫ్ట్వేర్ ఇన్ ది ప్రాసెస్ యూజ్డ్ టు బిల్డ్ ఇట్. సాఫ్ట్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మిత్స్ హ్యావ్ నో అట్రిబ్యూట్స్ దట్ కాసెస్ సీరియస్ ప్రాబ్లమ్ ఆన్ ద సాఫ్ట్వేర్. ఎందుకంటే మిత్స్ అనేవి వాటికి ఒక ప్రాపర్ ప్రూఫ్ కానీ లేదంటే ఏదన్నా ఒక స్టేట్మెంట్స్ లాంటివి కానీ ఏముండవు. జస్ట్ ఇట్స్ సెంటెన్స్ అంతే, జస్ట్ నార్మల్గా నోటితో చెప్పేదే, దానికి అంత సీరియస్ యాక్షన్స్ అనేవి ఏముండవని చెప్తున్నాడు. సో దేర్ ఆర్ 3 types ఆఫ్ మిత్స్ బేసికలీ: మేనేజ్మెంట్ మిత్, కస్టమర్ మిత్, డెవలపర్ ప్రాక్టీషనర్ మిత్. సో ఇక్కడ కస్టమర్ మిత్ అంటే ఐడియా ఉంది, మేనేజ్మెంట్ మిత్ అంటే తయారు చేసేవాళ్ళు, డెవలపర్ అంటే సో ఇక్కడ ఈ బేసిక్గా మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఏంటి డిజైన్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతారు, డెవలపర్ అనేవాడు కోడింగ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడతాడు. కస్టమర్ మిత్ అనేది యాక్చువల్గా ఈ ఇద్దరు కలిపితే కస్టమర్ మిత్ అన్నట్లు. సో కస్టమర్ మిత్తో స్టార్ట్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ మిత్స్ బిలీవ్డ్ బై కస్టమర్ హూ కెన్ బీ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నలిస్ట్. Customer believe that the general statement of a code are enough to begin a program. So basic coding వస్తే చాలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటాడు కస్టమర్. సో చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఇస్ ఈజీ బిట్వీన్ సాఫ్ట్వేర్స్, ఫ్లెక్సిబుల్ అని కూడా అనుకుంటాడు. సో రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ చేయడం చాలా ఈజీ అని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. వెరాస్ కస్టమర్ ఆల్వేస్ థింక్ దట్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ అన్ ఈజీ ప్రాసెస్. సో సాఫ్ట్వేర్ మిత్స్ అదే అంటే బేసిక్గా కస్టమర్ అనేవాడు ఎప్పుడు అతను వర్క్ చేయడు. సో బేసిక్గా అతను డిప్లాయ్ అయిన ప్రోడక్ట్ని యూస్ చేస్తాడు. ఆ ప్రోడక్ట్ని యూస్ చేసి అతను చేసే సమ్ ఆఫ్ ది కామెంట్స్ ఇవి. సో దిస్ కామెంట్స్ డజంట్ హ్యావ్ ఎనీ సీరియస్ ఎఫెక్ట్స్ అన్నట్టు, బట్ అతను చెప్పేది అది. సో ఈజీగా ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఈజీగా రాయొచ్చు కోడ్, బేసిక్ కోడ్ చాలు, అది ఇది అని అలా సంథింగ్. సో మేనేజ్మెంట్ మిత్ వచ్చేసి ఏంటంటే స్టాండర్డ్ టూల్స్ ఆర్ ఎనఫ్ ఫర్ సఫిషియంట్ ఫర్ డెవలపర్స్ టు డెవలప్ ఎ ప్రోగ్రామ్. సో ఇక్కడ కస్టమర్ అనేవాడు ఇద్దరిని క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ ఇన్ ద సెన్స్ ఇద్దరిని బట్టి ఈ స్టేట్మెంట్స్ పాస్ చేస్తాడు. మేనేజ్మెంట్, డెవలపర్ ఇద్దరిని బేస్ చేసుకుంటూనే కస్టమర్ మిత్స్ అనేవి బేసిక్గా క్రియేట్ అవుతాయి. వేరేస్ మేనేజ్మెంట్ మిత్ వచ్చేసరికి అతను డెవలపర్ మీద బేస్ చేసుకుని మిత్స్ అనేవి వస్తాయి అన్నమాట. మేనేజ్మెంట్ మిత్ అనేది ఇట్ ఇస్ ప్యూర్లీ బేస్డ్ అపాన్ డెవలపర్స్. So standard tools are enough sufficient for developers to develop a program. We can add more programs to catch up. They think they have latest hardware. A good manager can manage any project. So ivi some of the things enti ikkada standard tools అనేవి చాలు to develop a program and we can add more programs అనేవి to catch up.
సో వాళ్ళకి ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయమని ఇవ్వచ్చు వర్క్ అనేది మేనేజ్మెంట్ మిత్. వేరాస్ దే థింక్ దే హ్యావ్ ద లేటెస్ట్ హార్డ్వేర్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ హార్డ్వేర్ చాలా అప్డేట్లో ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అనేది వాళ్ళ ఫీలింగ్. వేరాస్ అ గుడ్ మేనేజర్ కెన్ మేనేజ్ ఎనీ ప్రాజెక్ట్ అనేది కూడా వాళ్ళ ఫీలింగ్. సో ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్, బట్ మేనేజర్ అనేవాడు పర్ఫెక్ట్గా ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందని వాళ్ళ ఫీలింగ్. సో డెవలపర్ మిత్ అనేది, సో ఇఫ్ ఐ మిస్ సంథింగ్ నవ్ ఐ కెన్ ఫిక్స్ లేటర్. సో డెవలపర్ అనేవాడు బేసిక్గా ఎప్పుడూ ఇలా ఆలోచించడు, బట్ ఇది వన్ ఆఫ్ ది మిత్. సో దీనికి ఒక ప్రాపర్ ప్రూఫ్ అనేది లేదని మనం ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. సో ఇఫ్ ఐ మిస్ సంథింగ్ నవ్ ఐ కెన్ ఫిక్స్ లేటర్ అంటే ఇప్పుడు నేను ఏమన్నా వదిలేసి ఉంటే అది మేబీ నాకు తర్వాత తెలియచ్చు, తర్వాత తెలిసినప్పుడు అప్పుడు ఫిక్స్ చేసుకోవచ్చు అని డెవలపర్ అనుకుంటాడు. సో వన్స్ ద ప్రోగ్రామ్ ఇస్ రిటర్న్ అండ్ రన్నింగ్ మై జాబ్ ఈజ్ డన్. సో ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అడిగిన ప్రోగ్రామ్ యాస్టీస్గా రైట్ చేసి రన్ చేస్తే నా జాబ్ అయిపోయినట్టే. సో నేను దానికి ఇంకా ఇంక్రిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో నో వే ఆఫ్ యాక్సెసింగ్ ది క్వాలిటీ. So until a program is running, there is no way of accessing the quality. The only deliverable for a software project is a working program. So వాళ్ళు ఎంతవరకు అడిగితే అంతవరకు చేస్తే చాలు అనేది ఒక డెవలపర్ మిత్. సో నేను దానికి ఇంకా అడిషనల్గా కొన్ని ఫీచర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మేనేజ్మెంట్ ఏది అడిగితే యాస్టీస్గా అదే ప్రోగ్రామ్ డెలివర్ చేయాలి అనేది డెవలపర్ మిత్లో వన్ ఆఫ్ ది పాయింట్ అన్నట్లుగా అనుకోవచ్చు. సో డిఫైన్ లెగసీ సాఫ్ట్వేర్. Define legacy software and list out the reasons. So basically legacy softwares are old software which doesn't grow. Why it must change? They must be adopted to reach the needs of the new computing. It should be updated to implement new business requirements. It must be re-architectured to make it viable within a network environment. So basically legacy softwares ante ఓల్డ్ సాఫ్ట్వేర్స్ కొన్ని ఉంటాయి. సో బేసిక్గా వాటికి వచ్చేసరికి ఇంక్రిమెంట్స్ అంటూ ఏమి ఉండవు. సో అవి స్టాండర్డ్ వర్షన్స్ అంటారు వాటిని. సో అవి అలానే ఉండిపోతాయి. దాని తర్వాత దానికి సంబంధించింది కావాలంటే వేరే సాఫ్ట్వేర్స్ అన్న రిలీజ్ చేస్తారు కానీ, బట్ సమ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్స్ విల్ రిమైన్ లైక్ ఓల్డ్ సాఫ్ట్వేర్స్. అవి వాటికి చేంజెస్ అంటే ఏమీ జరగవు. బట్ న్యూ ఛాలెంజెస్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ఆర్, సో ఓపెన్ వరల్డ్ కంప్యూటింగ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ది న్యూ ఛాలెంజ్. వేరస్ wireless networking needs target marketing, open source code must be open to everyone, cloud computing, software for nanotechnology. సో దీని గురించి మీరు ఇంకా కొంచెం రాయొచ్చు. సో లెగసీ సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ అ సేఫ్ బెట్ అన్నట్లు. సో దీనికి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్స్ అంటూ ఏముండవు. ఫైనల్గా మీరు ఏదైతే డిప్లాయ్ చేస్తారో దానికి మీరు దీని ప్రకారం మీ యూసేజ్ అనేది మీరు మార్చుకోవాల్సి ఉంటుంది లెగసీ సాఫ్ట్వేర్స్ అనేవి. సో లెగసీ సాఫ్ట్వేర్స్ ఆర్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ లైక్ సేఫ్ బెట్ అన్నట్లు. So explain how evolutionary process models are used and write their strengths and weakness. They are used in many cases. It is very useful in large projects. So ఇక్కడ evolutionary process models అంటే nothing but that అదే ఇందాకే కదా మనం స్పైరల్ మోడల్, ప్రోటోటైపింగ్. ఫైన్. స్పైరల్ మోడల్, ప్రోటోటైపింగ్ ఆ రెండు కూడా ఈ ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్ కిందకే వస్తాయి. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ మెనీ కేసెస్. Used in large projects, step by step implementation ki. It is useful in object oriented software development because development is divided into units. Prototyping model, spiral model. So ఈ రెండు వచ్చేసరికి ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్స్. అడ్వాంటేజెస్ వచ్చేసరికి it helps to reduce the risk of the projects, it helps to reduce the cost of development, minimizes the major problems during testing. So disadvantages are delivery of full software will be late due to changes, it is difficulty to divide problem into parts. సో ఇవి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఎవల్యూషనరీ ప్రాసెస్ మోడల్ అంటే సో స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంటేషన్ ఇంక్రిమెంట్స్లో పార్ట్స్గా డివైడ్ అయ్యి వర్క్ అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్ అని రాయొచ్చు. సో ప్రోటోటైపింగ్ మోడల్, స్పైరల్ మోడల్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. సో ఎక్స్ప్లెయిన్ ప్రోటోటైపింగ్ అండ్ స్పైరల్ మోడల్. ప్రోటోటైపింగ్ మోడల్ అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకుంటాం. రిక్వైర్మెంట్స్ అనేది తెలుసుకున్నాక డిజైన్ ఆస్పెక్ట్స్ నుంచి ఒక చిన్న ప్రోటోటైప్ తయారు చేసి దాని మీద కస్టమర్ రివ్యూ తీసుకుంటాం. కస్టమర్ రివ్యూ బట్టి మళ్ళీ దానికి కావాల్సిన రివ్యూస్ కానీ అప్డేషన్స్ కానీ చేసి మళ్ళీ డిజైన్ అనేది ఇంకొకటి క్రియేట్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రోటోటైప్ డ్రా చేయటం. సో దానికి సంబంధించినంత చేసి ఫైనల్గా కస్టమర్ ఎవాల్యుయేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు డెవలప్మెంట్కి ఇచ్చి టెస్టింగ్ అనేది జరిపించి సో దాని తర్వాత డిప్లాయ్మెంట్ చేసి మెయింటైన్ చేయాలి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని. సో ఎవ్రీ phase should be showed to the customer for his acceptance.
Customers can see the work progress in each state. This is useful when requirements are changing rapidly. Disadvantages, it is impossible to know how long it will take because increments అనేవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయనేది మనం ఎప్పుడు గెస్ చేయలేం. సో there is a no way to know the number of iterations required. సో స్పైరల్ మోడల్ అనేది ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇలా వెళ్తూ ఉంటుంది అన్నట్టు. ఇట్స్ కంటిన్యూస్ లూప్, వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ లూప్ అలా తిరుగుతూనే ఉంటుంది. సో బేసిక్గా ఇది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ వాటర్ ఫాల్ మోడల్ అండ్ ఇటరేటివ్ మోడల్. సో వాటర్ ఫాల్ మోడల్, ఇటరేటివ్ మోడల్ మనం ఇందాకే చూసాం. సో ఈచ్ ఫేజ్ ఇన్ స్పైరల్ మోడల్ బిగాన్స్ విత్ ద డిజైన్ గోల్ అండ్ ఎండ్స్ విత్ ది క్లయింట్స్ రివ్యూ. సో సాఫ్ట్వేర్ ఇస్ డెవలప్డ్ ఇన్ అ సిరీస్ ఆఫ్ ఇంక్రిమెంటల్ రిలీజెస్. సో బేసిక్గా ఇక్కడ ఫస్ట్ ఎలా కమ్యూనికేషన్ విత్ ది రిక్వైర్మెంట్స్, కస్టమర్ అనేది ఈ ఫేజ్లో అంతా జరుగుతూ ఉంటుంది అన్నట్లు. సో దీంట్లో ఈ పర్టికులర్ ఫేజ్లో కస్టమర్ కమ్యూనికేషన్, రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అవన్నీ ఇక్కడ జరుగుతాయి. సో బేసిక్గా ఇక్కడ వచ్చేసరికి ప్లానింగ్, ఎస్టిమేట్, షెడ్యూల్, ప్రాసెస్ ఎలా చేయాలి అనేది. సో ఇక్కడ వచ్చేసి మోడలింగ్, దానికి సంబంధించిన డిజైన్ ఆస్పెక్ట్స్ అంతా ఇక్కడ డిస్కస్ చేస్తారు. సో వేరేస్ కన్స్ట్రక్షన్, టెస్టింగ్, కోడింగ్ పార్ట్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ ఫైనల్ డెలివరీ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది ఇక్కడ డిప్లాయ్మెంట్ ఫేజ్. సో ఇక్కడ బేసిక్గా ఎలా అంటే ద మూమెంట్ ఆఫ్ వర్క్ అనేది ఒక లూప్లో జరుగుతూ ఉంటుంది. ఆ లూప్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క పర్టికులర్ ప్లేస్కి డివైడ్ అయిపోయినట్లు వర్క్. సో ఇది లూప్ అనేది ఇలా కంటిన్యూస్ ఉన్నా సరే ఇక్కడ నుండి ఇటు వచ్చినప్పుడు ఇక్కడ డిప్లాయ్మెంట్ మాత్రమే జరగాలి, ఇక్కడ కన్స్ట్రక్షన్ మాత్రమే జరగాలి. మేబీ నేను రాంగ్ చెప్పుంటాను, అది లోపల నుంచి బయటకు వస్తుంది అనుకుంటా మేబీ, బికాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా. సో లోపల నుంచి బయటకు వస్తుంది మేబీ. సో ఇంక్రిమెంటల్ మోడల్లో అలా లోపల నుంచి బయటికి లూప్ లాగా క్రియేట్ చేసుకుంటూ ఫైనల్గా డిప్లాయ్మెంట్ దగ్గర ఆగిపోతుంది. సో బేసిక్గా స్పైరల్ మోడల్ వచ్చేసి అది. వెన్ టు యూస్ స్పైరల్ మోడల్ వెన్ ద ప్రాజెక్ట్ ఈజ్ లార్జ్, వెన్ రిలీజెస్ ఆర్ రిక్వైర్డ్ టు బీ ఫ్రీక్వెంట్. సో అలాంటి కేసెస్లో స్పైరల్ మోడల్ రాయాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ కోర్స్ అవుట్కమ్ 1. ఓకే, సో లిస్ట్ అవుట్ అండ్ డిస్క్రైబ్ ది స్టెప్స్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద స్టేక్ హోల్డర్. సో స్టేక్ హోల్డర్ అనే వాళ్ళు ఎవరంటే, సో బేసిక్గా ఒక కంపెనీలో ఏదన్నా ఒక వర్క్ జరుగుతున్నప్పుడు సో స్టేక్ హోల్డర్ అనేవాడు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఖచ్చితంగా ఏ ఒక్క ఇంక్రిమెంట్ వచ్చినా లేదంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా లేదంటే దానివల్ల ఏదైనా ప్రాఫిట్ వచ్చినా ఏమొచ్చినా సరే ఒక ఎఫెక్ట్ అయ్యే పర్సన్ స్టేక్ హోల్డర్. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి స్టేక్ హోల్డర్ ఖచ్చితంగా దానివల్ల ఎఫెక్ట్ అవుతాడు. సో ఎనీవన్ హూ ఈజ్ హ్యావింగ్ interest or relation in a project is known as a stakeholder. So person who is involved in the project directly or indirectly. So డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ ఒక పర్సన్కి ఆ ప్రాజెక్ట్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈజ్ వన్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్ అన్నట్టు. సో స్టేక్ హోల్డర్ ఐడెంటిఫికేషన్. సో ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అ పర్సన్, గ్రూప్ ఆర్ కంపెనీ దట్ ఎఫెక్టెడ్ అవుట్కమ్. సో కొంతమంది స్టేక్ హోల్డర్స్ వాళ్ళు వాలంటీర్గా వచ్చి ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు వేరే స్టేక్ హోల్డర్స్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. సో బేసిక్ స్టేక్ హోల్డర్ ఎవరంటే ఫస్ట్ ఒక అసోసియేషన్, ఒక మేనేజ్మెంట్ ఫామ్ అయ్యి ఆ మేనేజ్మెంట్ ఒక డిజైన్ అనాలిసిస్ చేసే టీమ్ని ఇంకొక స్టేక్ హోల్డర్గా ఇన్వాల్వ్ చేసి ఆ ఇంకొక స్టేక్ హోల్డర్ నుంచి డెవలపర్ నుండి అలా ఇంక్రిమెంట్స్ చేసుకుంటూ స్టేక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేసుకుంటూ విచ్ ఎఫెక్ట్స్ ది అవుట్కమ్ అన్నట్టు. ఫైనల్ అవుట్కమ్ కోసం ఇలా ఒక్కొక్క స్టేక్ హోల్డర్ని ఐడెంటిఫై చేసుకుంటూ రావాలి. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ ఈచ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ దిస్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ దీస్ పీపుల్. సో దేర్ ఆర్ 2 types of stakeholders: internal stakeholder, external stakeholder. Internal stakeholder in the sense a person who works in that company which is directly involved in that project. ఆ ప్రాజెక్ట్లో డైరెక్ట్గా సంబంధం ఉన్న వాళ్ళు ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అనే కేటగిరీ కిందకి వస్తారు. సో ఎగ్జాంపుల్స్ ఆ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ టీమ్, కంపెనీ, ఫండర్స్. సో మేనేజర్స్ ద హోల్ ప్రాజెక్ట్, people who work under the manager, and then company is organization who took up the project, and funders are who provides the funds and resources. External stakeholders ante a person group that is indirectly linked to that project, ante customer, supplier, government. So basically సప్లయర్ అనేవాడికి, కస్టమర్ అనేవాడికి, గవర్నమెంట్ అనే వాళ్ళకి సో బేసిక్గా ఈ ప్రాజెక్ట్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇండైరెక్ట్గా. సో ఉంటే మేబీ వాళ్ళకి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది దానివల్ల వస్తే రావచ్చు, అది వేరే మ్యాటర్. బట్ ఈ ఇంటర్నల్ అనే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్
అనేదే వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నట్లు. సో దిస్ ఇస్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్ అనేవాడు మేజర్ రోల్. ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్ అనేవాడు కస్టమర్, సప్లయర్, గవర్నమెంట్. సో మేక్స్ పాలసీస్, సప్లైస్ ఎసెన్షియల్, స్పెసిఫైస్ ద రిక్వైర్మెంట్స్. సో యూజర్ రివ్యూస్ వల్లే కదా మనకి ఇంక్రిమెంట్స్ అనేవి జరిగి ప్రోడక్ట్ అనేది పర్ఫెక్ట్గా డిజైన్ అయ్యేది. సో డిఫైన్ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్, లిస్ట్ అవుట్ 7 distinct tasks of requirements engineering. So requirements engineering, it is a process of defining documentation and maintaining the requirements. It is a process of gathering and defining service provided by the system. సో ఇది ఏంటంటే ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేస్తూ రిక్వైర్మెంట్స్ ఏంటనేది పక్కాగా మనకి పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. సో బేసిక్గా దీంట్లో కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఇన్సెప్షన్. సో ఇందులో ఇన్సెప్షన్ అనేది ఏంటంటే, సో వీ విల్ జస్ట్ ఆస్క్ సమ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్లు. సో మనకు వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడిగి సో ఎస్టాబ్లిష్ ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాబ్లమ్. సో వాళ్ళకి అసలు ఏంటి, మనము ఏం ఫేస్ చేయాలనుకుంటున్నాం దాని గురించి కొంచెం అర్థమయ్యేలాగా వాళ్ళకి చెప్పడానికి వీ విల్ జస్ట్ ఆస్క్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నట్లు. సో ఎలిసిటేషన్, కలెక్ట్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. వాళ్ళ ఇన్సెప్షన్ తర్వాత వాళ్ళు మనకి కొన్ని రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్తారు. అంటే వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళకి ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేంజ్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వర్క్ అవుతుంది అన్నట్లు ఆ థింగ్స్ అన్ని మనకి ఎలిసిటేషన్ స్టేజ్లో తెలుస్తాయి. ఎలాబరేషన్ స్టేజ్ వచ్చేసి సో క్రియేట్ అన్ అనాలిసిస్ మోడల్ దట్ ఐడెంటిఫైస్ ద డేటా, ఫంక్షన్ అండ్ బిహేవియరల్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎలాబరేషన్ అనేది ఇక్కడ ఒక అనాలిసిస్ మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే విచ్ ఐడెంటిఫైస్ ద డేటా, ఫంక్షన్ అండ్ బిహేవియరల్ రిక్వైర్మెంట్స్. నెగోసియేషన్ అంటే అగ్రీ ఆన్ డెలివరబుల్ సిస్టమ్ దట్ ఈస్ రియలిస్టిక్ ఫర్ డెవలపర్స్ అండ్ కస్టమర్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక టెస్ట్ ప్రోడక్ట్ లాగా, ఒక ప్రోటోటైప్ లాగా మేనేజ్మెంట్ టీమ్కి ఇంకా కస్టమర్స్కి మనం జస్ట్ ఒక రివ్యూ లాగా ఇచ్చి నెగోషియేట్ చేస్తాం. సో ఇది అగ్రీయా, మీరు ఒప్పుకుంటున్నారా ఈ ప్రోడక్ట్ ఫైనల్గా డిప్లాయ్ చేయడానికి, ఈజ్ దిస్ ఫీజిబుల్, అంటే ఇది ఓకేనా కాదా అనేది నెగోషియేషన్ స్టేజ్లో జరుగుతుంది. స్పెసిఫికేషన్ కెన్ బీ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్: రిటన్ డాక్యుమెంట్, ఎ సెట్ ఆఫ్ మోడల్స్, ఎ కలెక్షన్ ఆఫ్ యూస్ కేసెస్. సో స్పెసిఫికేషన్ అసలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్ని కావాలనుకుంటున్నారు అనేది రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ సెట్ ఆఫ్ మోడల్స్. వాళ్ళు ఒక వేరే మోడల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పొచ్చు. ఏ కలెక్షన్ ఆఫ్ యూస్ కేసెస్ అన్నట్లు. యూస్ కేసెస్ ఇన్ ద సెన్స్ యూజర్ స్టోరీస్. ఒక పర్టికులర్ సిచ్యువేషన్ని కనుక మనం యూజర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే దట్ ఈస్ అన్ యూస్ కేస్. సో వ్యాలిడేషన్, రివ్యూ దట్ లుక్స్ ఫర్ ఎర్రర్స్ ఇన్ ద కంటెంట్. సో మనం రాసిన వాటిలో ఖచ్చితంగా ఎర్రర్స్ ఉండకుండా ఉండవు. సో ఈ వ్యాలిడేషన్ పీరియడ్లో ఆ ఎర్రర్స్ అనేవన్నీ ఐడెంటిఫై చేస్తారు. సో రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్, ఇట్ హెల్ప్స్ ద ప్రాజెక్ట్ టీమ్ ఐడెంటిఫై, కంట్రోల్ అండ్ ట్రాక్ రిక్వైర్మెంట్స్ అండ్ చేంజ్ ద రిక్వైర్మెంట్స్ ఎట్ ఎనీ టైమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్రొసీడ్. సో రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్ అంటే సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఒక మేనేజ్మెంట్ టీమ్ని మనం సపరేట్గా ఈ రిక్వైర్మెంట్స్ మేనేజ్మెంట్ని సపరేట్గా పెట్టుకుంటాం. బికాస్ they just work, identify, control and track the requirements and change the requirements at any time. వాళ్ళకి కావాల్సినట్టుగా దాన్ని ఒక ప్రాపర్ వేలో డిజైన్ చేస్తారు. సో టోటల్ రిక్వైర్మెంట్స్ అనేవి. సో దట్ ఈస్ రిక్వైర్మెంట్స్ ఇంజనీరింగ్. సో ఇలిస్ట్రేట్ ది అజైల్ మేనిఫెస్టో ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. అజైల్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా. సో స్ప్రింట్ బ్యాక్లాగ్స్, స్క్రమ్, సారీ అజైల్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. సారీ, నేను కొంచెం ఎక్కువ వెళ్ళిపోయాను. సో ద 4 core values are individuals and interactions over processes and tools, working software over comprehensive documentation, customer collaboration over contract, response to change over plan. సో ఇక్కడ ఏంటంటే అజైల్ మేనిఫెస్టోలో ఏముంది అని చెప్తున్నాడు. సో ఇండివిజువల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెసెస్ అండ్ టూల్స్, సో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్, కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్, సో కస్టమర్ని దీంట్లోకి తీసుకురావటం ప్రాజెక్ట్లోకి. సో రెస్పాన్స్ టు చేంజ్ ఓవర్ ప్లాన్, లిస్ట్ అవుట్ బేసిక్ గైడ్లైన్స్ ఆఫ్ కొలాబరేటివ్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్. సో కండక్ట్ అ బ్రెయిన్ స్టార్మ్ సెషన్, ఇంటర్వ్యూ యూజర్స్, వర్క్ ఇన్ టార్గెట్ ఎన్విరాన్మెంట్, examine suggestions, problems, talk to support team, study improvements by the user. సో ఇది బేసిక్ గైడ్లైన్స్ ఆఫ్ కొలాబరేట్ రిక్వైర్మెంట్స్. అంటే ఒక గ్యాదరింగ్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది జరగాలి అంటే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ స్టెప్స్ విచ్ నీడ్ టు బీ డన్. సో ఎక్స్ప్లెయిన్ ది అజైల్ ప్రిన్సిపల్స్. అజైల్ ప్రిన్సిపల్స్ మనకి తెలుసు. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్: సాటిస్ఫై ద కస్టమర్స్ విత్ ఎర్లీ అండ్ కంటిన్యూస్ డెలివరీ, welcome changing requirements even late in development, delivering working software frequently, business people and developers must work together,
build projects around motivated individuals. The most effective method to convey is face-to-face conversation. Agile processes promote sustainable development, continuous attention to technical excellence, best architecture and requirements. So ఇది వచ్చేసరికి బేసిక్గా agile principles. సో కస్టమర్ని సాటిస్ఫై చేయాలి, వేరేజ్ వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్. సో డెలివరింగ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫ్రీక్వెంట్లీ విత్ ఇన్ ఇంక్రిమెంట్స్ మనం వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది ఫ్రీక్వెంట్గా డెలివర్ చేయాలి. బిజినెస్ పీపుల్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్, దే షుడెంట్ వర్క్ బిట్ ఫార్ అవే. సో build projects around motivated individuals. The most effective method is to convey in face-to-face conversation. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ అజైల్ ప్రిన్సిపల్స్ అనేవి. సో స్క్రమ్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ విచ్ వీ కెన్ జస్ట్ సీ క్వశ్చన్ పేపర్ని బేస్ చేసుకుని. అంటే క్వశ్చన్ పేపర్లో దీంట్లో కొన్ని అడిగారు, నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని వేరేవి కూడా చెప్పా. సో అండ్ దెన్ మోర్ దాన్ దట్ ఇంకా మనం అడగటానికి స్కోప్ ఉన్న కాన్సెప్ట్స్ కొన్ని ఇప్పుడు చెప్తాను. సో బేసిక్గా అంబ్రెల్లా యాక్టివిటీస్ అనేది మనకి యాక్చువల్గా ఐడియా ఉంది కదా CO1లో. సో సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్, యాక్సెస్ ద ప్రోగ్రెస్ అగైనెస్ట్ ద ప్లాన్ అండ్ టేక్ యాక్షన్స్ టు మెయింటైన్ ద షెడ్యూల్. సో రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్స్ అనేవి లేకుండా చూస్తుంది రిస్క్ మేనేజ్మెంట్ అనేది. సో సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్, డిఫైన్స్ అండ్ కండక్ట్స్ యాక్టివిటీ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ. Technical reviews, to access the work product to uncover and remove errors before going to the next activity. Measurement, collects process, project and product measures to ensure the stakeholders' needs are met. సో ఇదంతా మీకు నార్మల్గా చదివినా కూడా అర్థమైపోతుంది. సాఫ్ట్వేర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, మేనేజెస్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది చేంజ్ త్రూ అవుట్ ది సాఫ్ట్వేర్ ప్రాసెస్. రీయూజబిలిటీ, ఈ ప్రోడక్ట్ అనేది రీయూజబుల్గా ఉండేటట్టుగా రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి. So work products preparation and production, creating work products such as models, documents, logs, forms and lists. సో పర్సనల్ సాఫ్ట్వేర్ మోడల్, టీమ్ సాఫ్ట్వేర్ మోడల్ అనేది చెప్దాం. సో పర్సనల్ సాఫ్ట్వేర్ మోడల్ ఇస్ హౌ టు మేనేజ్ ది క్వాలిటీ ఆఫ్ దేర్ ప్రాజెక్ట్, హౌ టు మేక్ కమిట్మెంట్స్, ఇంప్రూవ్ ఎస్టిమేటింగ్ అండ్ ప్లానింగ్, రెడ్యూస్ ది డిఫెక్ట్స్. సో బేసిక్గా పర్సనల్ సాఫ్ట్వేర్ మోడల్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఏంటంటే ప్లాన్ ద ప్రాజెక్ట్, హై లెవెల్ డిజైన్ రివ్యూ, డెవలప్మెంట్, పోస్ట్ మార్టం. సో ఇక్కడ ఏంటంటే పర్సనల్ సాఫ్ట్వేర్ మోడల్కి టీమ్ సాఫ్ట్వేర్కి ఏంటంటే ఇక్కడ ఓన్లీ డిజైనింగ్ పార్ట్ అనేది మేజర్గా జరుగుతుంది. మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో పర్సనల్గా అనేది మీరు ఇందులో మెన్షన్ చేసి, సో మీ పార్ట్ వరకు డెవలప్మెంట్ అనేది చేసి మీరు కనుక చూపించగలిగితే, సో దట్ ఈస్ అబౌట్ పర్సనల్ సాఫ్ట్వేర్ మోడల్. సో ప్లానింగ్, so the activity isolates requirements and develops both size and resources. So high level design ante external specification is created for each component and component design is created. So design anedi ikkada kachithanga create avutundi. Component level design is refined and reviewed. Code is generated and tested. Post mortem, using the measures and metrics the effectiveness of processes determined. Test cases use చేసి అదే పర్ఫెక్ట్గా రన్ అవుతుందా లేదా అనేది డిఫరెంట్ వేస్లో టెస్ట్ చేస్తాం. సో టీమ్ సాఫ్ట్వేర్ మోడల్స్ హెల్ప్స్ ది హై పర్ఫార్మెన్స్ ఇంజనీర్స్ టు ఎన్ష్యూర్ ద క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, టు క్రియేట్ సెక్యూర్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ఇంప్రూవ్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఇదేంటంటే లాంచ్ హై లెవెల్ డిజైన్ ఇంప్లిమెంటేషన్. సో హై లెవెల్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్లో చేస్తాం. సో వేరేస్ ఇంటిగ్రేషన్, సో ఫైనల్గా పర్సనల్ సాఫ్ట్వేర్ మోడల్లో మనం చేసిన పార్ట్స్ ఆఫ్ కోడ్, ఆ లో లెవెల్ కాంపోనెంట్ కోడ్స్ అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి టెస్ట్ చేసి ఫైనల్గా టెస్ట్ కేసెస్తో పోస్ట్ మార్టం అనేది కంప్లీట్ చేసి ఫైనల్గా వర్క్ అవుతుందో లేదా అని చెక్ చేస్తాం. బిల్డ్ సెల్ఫ్ డైరెక్టెడ్ టీమ్స్ దట్ ప్లాన్ అండ్ ట్రాక్ దేర్ వర్క్. సో షో మేనేజర్స్ హౌ టు కోచ్ అండ్ మోటివేట్ దేర్ టీమ్స్ అండ్ హౌ టు హెల్ప్ దెమ్ సస్టైన్ పర్ఫార్మెన్స్. సో మేనేజర్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి వాళ్ళ టీమ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని. సో ప్రొవైడ్ ఇంప్రూవ్మెంట్ గైడెన్స్ టు హై మెచ్యూరిటీ ఆర్గనైజేషన్, ఫెసిలిటేట్ యూనివర్సిటీ టీచింగ్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ టీమ్ స్కిల్స్, ఇవన్నీ చదువుకోవాలి యాక్చువల్గా. సో ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్ డిఫరెన్సెస్ కూడా అడగచ్చు. సో ప్రొడక్ట్ ఇంక్లూడ్స్ ఎనీ సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చర్డ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్స్ రిక్వెస్ట్. సో దిస్ కెన్ బి అ ప్రాబ్లమ్ సాల్వింగ్ సాఫ్ట్వేర్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్. సో ప్రొడక్ట్ అనేది ఏంటి? సో ప్రొడక్ట్ అనేది విచ్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అ పర్టిక్యులర్ సెట్ ఆఫ్ పీపుల్ అన్నట్లు. సో ప్రొడక్ట్ ఇంక్లూడ్స్ ఎనీ సాఫ్ట్వేర్ మ్యానుఫ్యాక్చర్డ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ కస్టమర్స్ రిక్వెస్ట్. వేరస్ ప్రాసెస్ అనేది ప్రొడక్ట్ తయారు చేయడానికి అందులో నుంచి వచ్చే ఒక స్టెప్ అన్నట్టు, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. సో ప్రాసెస్ ఇస్ అ సెట్ ఆఫ్ సీక్వెన్స్ స్టెప్స్ దట్ హ్యావ్ టు బి ఫాలోడ్ టు క్రియేట్ అ product.
ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్లో అన్నట్లు. సో ప్రాసెస్ అంటే సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనేది ప్రాసెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. వెరస్ ప్రొడక్ట్ అనేది ఫైనల్ డిప్లాయ్మెంట్ అకార్డింగ్ టు ది కస్టమర్స్ రిక్వెస్ట్. సో డిఫరెన్సెస్ అనేది రాయొచ్చు, డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొడక్ట్ అండ్ ప్రాసెస్. ప్రొడక్ట్ ఈస్ ద ఫైనల్ ప్రొడక్షన్ ఆఫ్ అ ప్రాజెక్ట్, వేర్ యాజ్ ప్రాసెస్ ఈస్ అ సెట్ ఆఫ్ consequence steps that have to be followed. A product focuses on the final product, whereas a process is focused on completing the each step. A product is tend to be a short term, whereas a process is set to be a long term. So the main goal of the product is to complete the work successfully. The purpose of the process is to make better the quality of the project. So reverse engineering, forward engineering. So forward engineering in a software development life cycle. So basically specifications తెలుసుకుంటాం. సో స్పెసిఫికేషన్స్ తెలుసుకుని దాని గురించి కొంచెం అనాలిసిస్ చేసి డిజైన్ అనేది గీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేసి మెయింటైన్ చేస్తాం డిప్లాయ్మెంట్ చేసినాక. సో అది ఫార్వర్డ్ ఇంజనీరింగ్. దాన్నే మనం రివర్స్లో డిజైన్ తీసుకుని డిజైన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆఫ్ డిజైన్ డాక్యుమెంట్ ఫ్రమ్ సోర్స్ కోడ్ అండ్ స్పెసిఫికేషన్ డాక్ ఫ్రమ్ డిజైన్ కోడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే సోర్స్ కోడ్ నుంచి డిజైన్ నుంచి స్పెసిఫికేషన్ అనేది తీసుకుంటాం. సో బేసిక్గా మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఫస్ట్ డిక్లేర్ చేసి దాని నుంచి డిజైన్ డ్రా చేసుకుంటాం, డిజైన్ నుంచి స్పెసిఫికేషన్స్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ ఫార్వర్డ్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్కి మీరు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వచ్చు. రిక్వైర్మెంట్స్ అనాలిసిస్, డిజైన్, ఇంప్లిమెంటేషన్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి రివర్స్ రాయటమే. సో రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కాంప్రహెన్షన్, analysis of existing software with a view to understand the design and specifications. A process which analyzes a product to find out the design aspects and its functions. So it builds a program database and generates it from this. సో ఇక్కడ ప్రోగ్రామ్ కాంప్రహెన్షన్ అనేది ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ ఫర్ ది డిజైన్ ఆస్పెక్ట్స్. సో రివర్స్ ఇంజనీరింగ్లో ప్రోగ్రామ్ కాంప్రహెన్షన్ అనేది ఏంటంటే ఆల్రెడీ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ యొక్క డిజైన్ ఆస్పెక్ట్స్ని స్టడీ చేస్తుంది. సో అ ప్రాసెస్ విచ్ అనాలిసిస్ అ ప్రోడక్ట్ టు ఫైండ్ అవుట్ ద డిజైన్ ఆస్పెక్ట్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ టు బిల్డ్ అ ప్రోగ్రామ్ డేటాబేస్ అండ్ జనరేట్ ఇట్ ఫ్రమ్ దిస్. సో మీ సోర్స్ కోడ్ అనేది మీ దగ్గర నుండే ఉంటుంది. సో మెయిన్ ఐడియా అనేది మీదే, బట్ ద డిజైన్ పార్ట్ ఇస్ somewhat based on some existing project అన్నట్టు. సో రివర్స్ ఇంజనీరింగ్ గోల్స్: కోప్ అప్ విత్ కాంప్లెక్సిటీ, రికవర్ లాస్ట్ ఇన్ఫర్మేషన్, డిటెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్, synthesize higher abstraction, facilitate reuse. So these are some of the reverse engineering goals. So reverse engineering activities: understanding process, understanding data, understanding user interface. So these are reverse engineering activities. So differences vachesi application are developed with given requirements. Info for the system are collected from the application. So its flow is model to system, system to model. Takes more time for development, takes less time for development, because ఇక్కడ మనకి డిజైన్ ఆస్పెక్ట్ అనేది సోర్స్ కోడ్ నుంచి వస్తుంది కాబట్టి రివర్స్ ఇంజనీరింగ్లో డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువ టైంలోనే అయిపోతుంది, బికాస్ డిజైన్ ఆస్పెక్ట్ ఈజ్ డన్ ఫస్ట్, వేరే సోర్స్ కోడ్లో ఏది ఎక్కడ ప్లేస్ చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాం కాబట్టి. సో డెవలపర్స్ ఆర్ టోల్డ్ హౌ టు వర్క్, ఇంజనీర్ మస్ట్ ఫైండ్ అవుట్ వాట్ యాక్చువల్లీ ద డెవలపర్ డిడ్. సో ఇక్కడ ఫస్ట్ డెవలపర్ సోర్స్ కోడ్ రాసేసి ఇంజనీర్కి ఇచ్చేస్తాడు, ఇంజనీర్ దాని నుంచి ఎలా వర్కౌట్ చేయాలనేది తెలుసుకోవాలి. సో ప్రొడక్షన్ ఇస్ స్టాండర్డ్ విత్ గివెన్ రిక్వైర్మెంట్స్. ప్రొడక్షన్ ఇస్ started by taking existing product. It requires high skills, it doesn't require any high skill. Developing a new software from scratch, whereas ఇది వచ్చేసరికి cloning of another website such as Facebook, Instagram, PayPal. So types of requirements: functional requirement, non-functional requirements. These are requirements that end user will ask as a basic facilitates. So this form of input to be given to the system, the operation performed and the output is expected. So non-functional ఏంటంటే దీస్ ఆర్ సో ఫంక్షనల్ ఆర్ సమ్ ఆఫ్ ది బేసిక్ థింగ్స్ అన్నట్లు. సో ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ అనేది పర్టికులర్గా పక్కాగా రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన సమ్ ఆఫ్ ది బేసిక్ కండిషన్స్ అనేవి ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో మనకు తెలుస్తుంది. వేరస్ నాన్ ఫంక్షనల్ అనేది దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రా ఎలిమెంట్స్. ఇవి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనేవి లేకుండా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది మనం డిప్లాయ్ చేయలేం. వేరేస్ నాన్ ఫంక్షనల్ అనేది లేకపోయినా కూడా మనకి సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్ అనేది చేయొచ్చు. సో నాన్ ఫంక్షనల్ దీస్ ఆర్ బేసికలీ ద క్వాలిటీ కన్స్ట్రెయిన్స్. సో జరిగిన సాఫ్ట్వేర్ ఇంక్రిమెంట్కి ఇంకా క్వాలిటీ అనేది కావాలంటే నాన్ ఫంక్షనల్
రిక్వైర్మెంట్స్ అనేది టు ద ప్రాజెక్ట్ కాంట్రాక్ట్. దే బేసికలీ డీల్ విత్ పోర్టబిలిటీ, సెక్యూరిటీ, మెయింటైనబిలిటీ, రిలేటబిలిటీ, స్కేలబిలిటీ, పర్ఫార్మెన్స్, రియూజబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ. ఈ థింగ్స్ అంతా నాన్ ఫంక్షనల్ అనేది వర్క్ అవ్వకపోయినా కూడా మనకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఫంక్షనల్ రిక్వైర్మెంట్, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డిస్క్రైబ్స్ వాట్ a software system should be, whereas place constraints on how the system will do. Functional requirements describes the behavior of the system. It is characteristic of the system. అంటే రెండు ఒకటే. So functional requirements are specified by the user. These were specified by some technical people. సో ఇక్కడ ఏంటంటే యూజర్ యొక్క నీడ్. సో బేసిక్గా అసలు దేనికి అప్లికేషన్ అనేది ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్లో కనిపెట్టేస్తాం. వేరే అసలు ఇంకా దానికి మనం డిజైన్ ఆస్పెక్ట్స్ కానీ లేదంటే టెక్నికల్గా ఇంకా ఏమి ఇంక్రిమెంట్స్ చేయొచ్చు అనేవి నాన్ ఫంక్షనల్. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. డిఫైన్డ్ అట్ ది కాంపోనెంట్ లెవెల్, అప్లైడ్ టు ది సిస్టమ్ యాజ్ అ హోల్. యూజువల్లీ ఈజీ టు డిఫైన్, యూజువల్లీ మోర్ డిఫికల్టీ టు డిఫైన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ అన్నట్లు. వేరే వీటితో పాటు మీరు డయాగ్రామ్స్ ఉంటాయి కదా, క్లాస్ డయాగ్రాము, యూజర్ మోడల్ డయాగ్రామ్స్, అవన్నీ కూడా మనం ఖచ్చితంగా నేర్చుకుని ఉండాలి. రేపు ఎగ్జామ్లో అడగడానికి ఛాన్స్ ఉంది వాటికి కూడా. సో ఆ డయాగ్రామ్స్ అనేవి నేర్చుకోవాలి. వేరే స్క్రమ్ గురించి తెలుసుకోవాలి, ఎక్స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ వాటి గురించి అంతా తెలుసుకోవాలి. సో బేసిక్గా దీస్ ఆర్ ద థింగ్స్ which we can just learn from CO1 and CO2 in ఎలిమెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కన్స్ట్రక్షన్. ఐ థింక్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ subscribe to Worksoft College. Please share with your friends. Thank you for watching.